హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు డిసెంబర్ 31 రీడింగ్ చేయబోతున్నాను. 2023 లాస్ట్ డే రీడింగ్. ఓకే, మనందరం గ్రాండ్గా 2024కి వెల్కమ్ చెప్తాం. ఇప్పుడు డిసెంబర్ 31కి రీడింగ్ చేయబోతున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక అమ్మాయి అడిగింది, హార్ట్ చక్ర ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, హార్ట్ చక్ర హీలింగ్ గురించి అడిగింది. బాగా బ్రీత్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఫస్ట్ బాగా బ్రీత్ చేసి వదులుతూ ఉండేటప్పుడు మనం బ్రీత్ చేసి లోపలికి తీసుకున్న గాలి మీ హార్ట్ చక్ర దగ్గరికి వెళ్ళి అది క్లీన్ అవుతున్నట్టు ఊహించుకొని రిలీజ్ చేసేస్తుండండి. అది ఒక మెథడ్. హార్ట్ చక్రాకు వచ్చి గ్రీన్ కలర్ అనమాట. మీరు బాగా గ్రీన్ డ్రెస్ బాగా వేసుకోవాలి అంటే, ఆ చక్ర బాగా యాక్టివ్గా ఉండాలి అంటే, హీల్ అయితేనే కదా బాగా యాక్టివ్ అవుతుంది. గ్రీన్ డ్రెస్ బాగా వేసుకోవాలి, గ్రీన్ కలర్ బాగా యూస్ చేయాలి. గ్రీన్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, ఈ బీరకాయ, సొర్రకాయ ఇదంతా ఉంది కదా గ్రీన్గా, అవంతా బాగా తీసుకోవాలి ఎక్కువగా. ఆ తర్వాత ఎక్కువ చెట్ల దగ్గర వాటిని చూస్తూ ఉండాలి, గ్రీనరీ ఎక్కువ చూడాలి. అట్లాగా ఇవన్నీ చేస్తూ ఉండారంటే మీ హార్ట్ చక్ర ఆటోమేటిక్గా హీల్ అయిపోద్ది. ఉదయాన్నే లేచిన వెంటనే చెట్లను చూడండి, గ్రీన్గా ఉండే చెట్లను చూడండి, అలాగే కొంచెంసేపు అది చూస్తానే మీరు ప్రాణాయామం చేయొచ్చు. అప్పుడు చక్కగా మీ హార్ట్ చక్ర క్లీన్ అయిపోతుంది. మీరు హీల్ అయిపోయి అందరినీ అట్రాక్ట్ చేసే పవర్ మీకు వస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. డిసెంబర్ 31 మేషరాశి వాళ్ళకి 7 ఆఫ్ పెంటికల్స్. మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు, అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు, ఓర్పుతో ఉండండి, అనవసరంగా బాధపడవద్దు, కొంచెం టైం వెయిట్ చేయాలి, యాంగ్జైటీకి ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది, టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్డ్ పర్సన్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 6 ఆఫ్ సోర్డ్స్. మూవ్ ఆన్. ఒత్తిడి, చిరాకు వదిలి మంచి ట్రిప్కు వెళ్తారు. మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం వస్తుంది, మంచి సమయం. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ద మెజిషియన్. మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం. ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు. టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి, వాయిదాలు వేయకండి, చేయాలనుకున్న పని చేసేయండి. మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 4 ఆఫ్ వ్యాండ్స్. మీరు చాలా కష్టపడి పనిచేశారు, దానికి ఫలితం మీకు లభించబోతుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్, ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉన్నాయి. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు, మానసిక ప్రశాంతతను, సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి, హ్యాపీ మ్యారేజ్. మీరు కోరుకున్నట్టు మీ ఇంట్లో అన్ని సౌకర్యాలను అమర్చుకోగలుగుతారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి, నలుగురిలో గుర్తింపు వస్తుంది, అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్, బీ లైక్ ఆర్టిస్ట్. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి 7 ఆఫ్ సోర్డ్స్. మీరు ఏం చేస్తున్నారో ఆ పనిని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి, మీకు తెలియకుండానే ఎవరో మీ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరినైతే బాగా ఎక్కువగా నమ్మారో వాళ్ళే మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ సోర్డ్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైనవారు. ఈరోజు మీ లైఫ్లోకి మిథునం, తులా, కుంభ రాశి పర్సన్ వస్తారు. ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసేదానికి రాబోతున్నారు. వర్క్ లెవెల్లో కానీ, రిలేషన్షిప్ లెవెల్లో కానీ మీకు హెల్ప్ చేస్తారు ఈ పర్సన్.
నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయగలిగిన వాళ్ళు, కష్టాల్లో ఉన్న వారికి మీరు సలహాలు ఇస్తారు. మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు లభిస్తుంది. అండ్ మకర రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. అండ్ మీనరాశి వాళ్ళకి 8 ఆఫ్ వ్యాండ్స్. ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. సడన్గా ట్రావెల్ చేయాల్సి రావచ్చు. చాలా పనులు ఒకేసారి చేయాల్సి రావచ్చు. అవసరపడకుండా జాగ్రత్తగా చేయండి. మీ కలలు నిజమవుతాయి. స్పాట్లైట్లో ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ కమ్యూనికేషన్ వస్తుంది. ప్రయాణము, కదలిక. మీరు ఫాస్ట్గా వర్క్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు. అన్ని రకాల కమ్యూనికేషన్ మీకు వస్తుంది ఈరోజు. ఓకే, ఇప్పుడు మనం మూనాలజీ మీకు ఏం చెప్తుందో చూస్తాం. మూనాలజీ గైడెన్స్. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి మూనాలజీ ఏం చెప్తుంది? కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. మీరు ఎంత నమ్మకంతో ఉంటారో అంత త్వరగా విజయం సాధిస్తారు. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. వృషభ రాశి వాళ్ళకి కలలు గంటూ కూర్చోకుండా యాక్షన్ తీసుకోండి అని చెప్తుంది. మిథున రాశి వాళ్ళకి వర్క్ త్రూ యువర్ ఫియర్స్. మీరు ఏదైతే భయపడుతున్నారో అది చేసేయండి. కర్కాటక రాశి వాళ్ళకి సరెండర్ టు ద డివైన్. డివైన్కి సరెండర్ అయిపోండి. సింహరాశి వాళ్ళకి బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్. ధైర్యంగా ముందడుగు వేయండి. కన్యా రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ ఈజ్ కీ. అండ్ తులా రాశి వాళ్ళకి హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. వృశ్చిక రాశి వాళ్ళకి బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. ధనుసు రాశి వాళ్ళకి ఏ టైమ్ ఫర్ హీలింగ్. మకర రాశి వాళ్ళకి షో ద వరల్డ్ ద రియల్ యూ. మీ శక్తి సామర్థ్యాలని ఈ ప్రపంచానికి చూపించండి. కుంభరాశి వాళ్ళకి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీనరాశి వాళ్ళకి లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఓకే, ఇప్పుడు మనం మీ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు చూస్తాం. ఏంజల్స్ మెసేజెస్ చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి సక్సెస్. అండ్ వృషభ రాశి వాళ్ళకి రొమాన్స్. మిథున రాశి వాళ్ళకి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. కర్కాటక రాశి వాళ్ళకి ట్రస్ట్. సింహ రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్. కన్యా రాశి వాళ్ళకి లుక్ ఫర్ యర్ సైన్. యూనివర్స్ ఏదో సైన్ సెండ్ చేస్తూ ఉంది, మీరు గమనించండి. తులారాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈజ్ నో. మీరు చేస్తున్న పనులని నిలిపి వెయిట్ చేసి నిదానంగా ఆలోచించి చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి యు ఆర్ రెడీ. మీ లైఫ్లో మీకు ఎదురయ్యే అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు. అండ్ ధనస్సు రాశి వాళ్ళకి కాంప్రమైజ్. మకర రాశి వాళ్ళకి టేక్ యాక్షన్. కుంభరాశి వాళ్ళకి అబాండెన్స్. మీనరాశి వాళ్ళకి హెల్ప్ఫుల్ పీపుల్. మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొంతమంది పీపుల్ని మీ లైఫ్లోకి సెండ్ చేస్తూ ఉంది. ఓకే, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తామా? మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తామా? మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఫస్ట్ మేషరాశి పార్ట్నర్, నువ్వు నా జీవితంలోకి ఎవరు తీసుకురాని వెలుగుని తీసుకొచ్చావు అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్, నా జీవితంలో నువ్వే నాకు సత్యం అంటే యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు. మిథున రాశి పర్సన్, దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసి అంటున్నారు. కర్కాటక రాశి పర్సన్, నాతో వచ్చేసి నీ కోసం ఎదురు చూస్తున్నా అంటున్నారు. సింహరాశి పర్సన్, నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు.
కన్యా రాశి పర్సన్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. తులారాశి పర్సన్ ఎగ్జాక్ట్లీ నేను ఎలాంటి వారిని కోరుకుంటున్నానో, ఎలాంటి పర్సన్ నా జీవితంలో ఉండాలనుకుంటున్నానో ఆ పర్సన్ నువ్వే అంటున్నారు. వృశ్చిక రాశి పర్సన్ నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రం అంతా డీప్ లవ్ ఉంది అంటున్నారు. ధనుసు రాశి పర్సన్ ఈ ప్రపంచంలో నీలాగెవరూ కనిపించడం లేదు అంటున్నారు. మకర రాశి పర్సన్ ఈ బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటామని అంటున్నారు. కుంభరాశి పర్సన్ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నారు. అండ్ మీనరాశి పర్సన్ ఇప్పుడు మన ఇద్దరికీ మంచి సమయం కాదు అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.